హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్పిరిట్ గురించి అలాగే సరిపోదా శనివారం మూవీ గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి ఆ అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియో మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తవారు ఎవరైనా మన ఛానల్లో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా సరిపోదా శనివారం, మరి ఈ మూవీ రన్ టైం అయితే బయటకు వచ్చింది. మరి ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 54 నిమిషాలు అయితే ఉంటుంది. మరి ఈ మూవీకి అయితే ఎటువంటి కట్స్ని అయితే డిలీట్ చేయలేదంట. స్ట్రైట్గా అయితే సెన్సార్ వాళ్ళు అయితే చూసారంట, కరెక్ట్గానే ఉందని చెప్పి డిలీట్ చేయలేదంట. అలాగే ఒక 4-5 సీన్లు మాత్రం మ్యూట్ చేశారంట, డైలాగ్స్. మరి ఈ మూవీ మీద అయితే ఇప్పుడైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గతంలో అంటే సుందరానికి అంటే మూవీతో వచ్చాడు. మరి ఆ మూవీ అయితే బాగున్నప్పటికీ ఆ మూవీ బాగా క్లాసిక్ కావడంతో ఆ మూవీ అయితే ఫ్లాప్ అయితే అయ్యింది. మరి ఇప్పుడు ఈ యాక్షన్ థ్రిల్లర్తో అయితే వస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో మనమైతే వేచి చూడాలి. అలాగే ఈ మూవీ బుకింగ్స్ వచ్చేస్తే ఈ మూవీ బుకింగ్స్ అయితే బాగా అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మట్టుకి ఏపీటీజీలో కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. మంచిగా బుకింగ్స్ అయితే జరుపుకుంటుంది. మరి మంచి డే 1 మంచి నెంబరే పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేసి స్పిరిట్. ఈ మూవీ అయితే మన ప్రభాస్ అన్న 25వ మూవీ. ఈ మూవీ అయితే రాజాసాబ్ తర్వాత అయితే రానుంది. మరి రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గురించి అడిగితే స్పిరిట్ అయితే 2026లో వస్తుందని అయితే చెప్పాడు. తనకి ఇంకో 4 years వరకు 2 ప్రాజెక్ట్స్ అయితే లైన్లో ఉన్నాయని చెప్పాడు. ఒకటేమో స్పిరిట్. ఈ మూవీ అయిన వెంటనే రణబీర్ కపూర్తో చేస్తున్న యానిమల్ పార్క్ని అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాడు. ఈ 4 yearsలో ఈ 2 మూవీస్ అయితే కంప్లీట్ చేస్తానని చెప్పాడు. మరి స్పిరిట్ అయితే 2026లో అయితే రాబోతుంది. మరి నాకు తెలిసి స్పిరిట్ అయితే సమ్మర్లో ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రాజాసాబ్ 2025లో సమ్మర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ సమ్మర్లోనే రిలీజ్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే సరిపోదా శనివారం మూవీకి ఎంతమంది వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు సైనింగ్ ఆఫ్ మూవీ మ్యాక్స్. బాయ్.